మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకుంఠం కుటుంబంలోని వైకుంఠం ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలో అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు వైకుంఠం కుటుంబం సభ్యులు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకు అర్థం, ఆయన ఉనికి కోసం ఆయన ఏందేందో మాట్లాడుతూ ఉన్నాడు. లేదే పొగరాదు సార్. ట్రాక్టర్ అమ్మే వ్యక్తులే స్థానిక నాయకులకు మేము కప్పం కట్టాలని చెప్పేసి నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన మతి భ్రమించి విరుపాక్షి మాట్లాడుతున్నాడని ఆయన ఎవరితో మాట్లాడాడో. కానీ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కారణం ఏంటంటారు సార్? వైసీపీ ఒక మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా సార్? నేను టీడీపీకి అప్పటి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులు పని చేశామని మేము చెయ్యి వేసుకొని కాదు, మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాము. ఎన్నికల్లో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంలో వివిధ రకాలు ఖర్చు పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నారు. ఆయనను కాదని ఇన్ఛార్జ్ పదవి మీకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఎవరు డబ్బు ఖర్చు పెట్టలేదు. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోరంటారు. ఎన్నికల్లో ఎవరైనా మీరు కనుక్కోండి. అంటే ఏ సమీకరణాలతో వైకుంఠం కుటుంబానికి చేజారిపోయింది అంటారు ఆలూరు నియోజకవర్గ టికెట్? విధానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ప్రయత్నం చేయడం తప్పు. అసలు ఆలూరు నియోజకవర్గంలో గత తప్పిదాలనే వైకుంఠం కుటుంబం కూడా నేటికి కొనసాగిస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాము. మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మొత్తం మేమే గెలుస్తామని చెప్పి ఆలూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. విరూపాక్షి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడో మీరే కనుకోండి సార్. కెమెరా రికార్డ్ అవుతున్నాయి సార్. నిజంగా చెప్పండి, మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మెజార్టీ స్థానాలు వైకుంఠం కుటుంబం సాధించకుంటే రాజకీయాలు వదిలేస్తారా? కంప్లీట్ గా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వ్యాపారం చూసుకుంటారు. ఆలూరు నియోజకవర్గంలో మీ కూటమికి సంబంధించిన నాయకులే వైకుంఠం కుటుంబానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో కూటమిలోకి చేరారు అనే ఆరోపణలు కూడా మీ కర్యకర్తలు ఉంది. వాళ్ళు అసలు పార్టీలో చేరని వాళ్ళ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు? తాజాగా కొందరు నాయకులు బీజేపీలోకి చేరి కొన్ని నియోజకవర్గంలో సర్పంచులను అయితేనే ఎంపీటీసీలను అయితే బీజేపీలోకి చేరుకుని ఒక రాజకీయమే చేస్తున్నారు. ఇంకా కొంతమంది కొవ్వట్లు చేరినారు. మళ్ళీ వైకుంఠం కుటుంబానికి 2029లో సహకారం అందుతుందనే ధీమా మీకుందంట. ఖచ్చితంగా 2029లో మీరు చూస్తారు సార్.